సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజి గారు అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో మరియు అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈ రోజు మనము సెషన్ ని మొదలు పెడతాం. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. అవునా? శ్రీ గురువు గురువు గురించి వేమన ఒక పద్యం రాశాడు. ఆ పద్యాన్ని నేను మీకు వినిపించబోతున్నాను. కాదు గురువు కాగునింతము చెప్ప, కాదు గురువు కాగునింతము చెప్ప, శాస్త్ర పాఠములు చదివి చెప్ప, ముక్తి మార్గమునకు దారి చూపు మూలము గురువురా, విశ్వదాభిరామ వినురవేమో. వేమన గురువు అంటే ఆధ్యాత్మిక సాధనకు, ముక్తి మార్గానికి మరియు మోక్షములకు దారి చూపించేటటువంటి ఉత్తమ గురువు. చాలా బాగుంది కదా అండి. అలాంటి ఉత్తమ గురువు యొక్క నిత్య పారాయణ గ్రంథం. నిత్య పారాయణము, అయన పారాయణము అంటే ఉత్తమ గతి పొందడానికి చేసే ప్రయాణం మరియు అంతిమ లక్ష్యం చేరుకోవడం. పారాయణం అంటే మనము రామాయణము, భాగవతము, వేదములు, పురాణాలు పారాయణం చేస్తూ ఉంటాం. అంటే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ముక్తి మార్గాన్ని చేరుకోవడం. ఈరోజు 46వ అధ్యయనాన్ని నిత్య పారాయణ గ్రంథము శ్రీ గురు చరిత్ర మనకి రాధా మేడం వినిపించడానికి వస్తున్నారు. రాధా మేడం, సర్వం విశ్వమయ గ్రూప్ తరపున మీకు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము, రచయిత ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. 46వ పారాయణం చదువుకునే ముందు నిన్నటి 45వ పారాయణం గురించి కొద్దిగా చెప్పుకుందాము. నిన్నటి అధ్యాయంలో నంది శర్మ అనే బ్రాహ్మణుడికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చినప్పుడు ఆయన తుల్జా భవాని దగ్గర దీక్షతోటి, మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతో, మళ్ళీ చందలా పరమేశ్వరి దేవి చెప్పడం వల్ల, అంటే ఇద్దరు అమ్మవార్లు అన్నమాట, తుల్జా భవాని ఇంకా చందలా పరమేశ్వరి దేవిని ఈయన స్వప్నంలో సాక్షాత్కరించిన తర్వాత అమ్మవారు ఏం చెప్తుందంటే, మీరు గంధర్వపురంలో ఉన్న యతీశ్వరిని వెళ్ళి కలవండి, అక్కడి నుంచి మీరు ఇంకా మీ ప్రస్తావన ముందుకు నడిపియండి అని చెప్పినప్పుడు కొంచెం ఈయన సందేహపడతాడన్నమాట. ఇంత దేవతలు ఉండి, ఇంత దైవశక్తి ఉండి నన్ను కేవలం ఒక మానవ అవతారంలో ఉన్న యతీశ్వరిని కలవమని చెప్తున్నారు. నేను ఇంత 3 సంవత్సరాలుగా ఇంత ఉపాసన చేశాను, నేను ఇది నాకు ఏంది కర్మ అనుకొని గట్టిగా అమ్మవారి చందల పరమేశ్వరి ఆలయంలోనే దీక్ష తీసుకొని అలాగే ఉన్నప్పుడు మళ్ళీ అమ్మవారు ఏం చెప్తుందన్నమాట, స్వప్నంలో సాక్షాత్కరిస్తుంది నంది శర్మకి, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి గంధర్వపురంకి వెళ్ళిపో అనేసి చెప్తుందన్నమాట, గుడిలోంచి వెళ్ళమని చెప్తుంది. అయినా అతడు వినకపోతే అదే రోజు పూజారికి కూడా చెప్తుందన్నమాట, నంది శర్మను ఆ ఆలయం నుంచి నెట్టేయండి, అక్కడి నుంచి పంపించేసేయండి అని చెప్పినప్పుడు ఈ పూజారి వాళ్ళు వెళ్ళేసి, మీరు వెళ్ళకపోతే ఇది అమ్మవారి ఆజ్ఞ, మీరు గనక గుడిలోంచి వెళ్ళకపోతే, ఇక్కడ నుంచి మీరు బయలుదేరి వెళ్ళకపోతే మేము మిమ్మల్ని గెంటి వేయాల్సి వస్తుంది అని చెప్తే ఇంకా తప్పదు అనుకొని ఈయన గంధర్వపురం చేరుకోవడము. మళ్ళీ అక్కడ స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు స్వామి అంటారు, ఈయన మనసులో ఉన్న సందేహాన్ని చెప్తారన్నమాట స్వామి. నువ్వు దేవత వల్ల కానిది ఒక మానవ మాత్రుడు నీ రోగాన్ని ఎలా తీస్తాడని అనుకొని వచ్చావు కదా నా దగ్గరికి అనేసి అనేసరికి, స్వామి నాది తప్పైపోయింది, నేను మూర్ఖుణ్ణి, అంటే ఈయన సర్వము తెలుసుకుంటారు కాబట్టి ఈయన పరమాత్ముడే పరమేశ్వరుడే అని భావించి నన్ను క్షమించండి స్వామి అని ప్రాధేయపడి, ఈయనకు పెళ్ళైన తర్వాత కుష్ఠరోగం వచ్చింది, దాంతో ఇతని భార్య ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని, తల్లిదండ్రులు కూడా
ఇంట్లోంచి పంపించేశారు. నేను దిక్కు లేకుండా అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మవారికి కూడా నా మీద దయ లేక మీ దగ్గరికి పంపించింది. మీరు కూడా ఇప్పుడు నన్ను వెళ్ళమంటే నేను ఇక్కడే ప్రాణాలు అర్పించుకుంటాను, నాకు వేరే గతి లేదు స్వామి అంటే, అప్పుడు స్వామివారు ఏం చేస్తారు, ఆయన దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుణ్ణి ఇచ్చి పంపిస్తాడన్నమాట. పంపించి ఏం చెప్తాడంటే, సోమనాథుడు అనే శిష్యుడితోటి ఆ ఈ నంది శర్మని సంగమ నది దగ్గరికి తీసుకెళ్లి సంకల్పం చెప్పుకొని ఈ మన షట్కుల తీర్థంలో స్నానం చేయించమని చెప్తారు అతనికి. తర్వాత అక్కడి నుంచి అశ్వత్థ వృక్షానికి వెళ్ళి అక్కడ సేవ చేసుకొని మళ్ళీ ఆయన ఏ బట్టలైతే ధరించి ఉంటాడో ఆ బట్టలని తగలబెట్టేసి కొత్త బట్టలు ధరించుకొని తీసుకొని రమ్మని చెప్తారు. ఆ రకంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈయన ఈ షట్కుల తీర్థంలో ఒక్క మునక మునిగి బయటికి రావడం తోటి ఈయనకున్న కుష్టంతా పోతుందన్నమాట. అది ఆయన చాలా ఆశ్చర్యపడతాడు. ఇంకా ఆయన దేహం మొత్తం బంగారు కాంతిగా మెరిసిపోతూ ఉంటే స్వామివారి దగ్గరకు వచ్చి ఇంకా స్వామివారిని ఆ ఆ ఏమంటారు మొక్కుతూ ఆయన పాదాలను మొక్కుతూ సాష్టాంగ నమస్కారం చేసుకున్నప్పుడు స్వామి అంటారు, నీకు మొత్తము నీ వ్యాధంతా పోయిందా, ఒకసారి నీ ఒళ్ళంతా చూసుకో అని చెప్తారు. చూసుకున్నప్పుడు ఆయన ఒళ్ళు మొత్తం చూసుకున్నప్పుడు ఆయన పిక్క మీద కొంచెం ఒక కొద్ది చోట కొంచెం కుష్టు మిగిలిపోయి ఉంటుందన్నమాట. అప్పుడు అతడు బాధపడతాడు, అయ్యో నేను ఇంత ప్రాధేయపడి స్వామి మిమ్మల్ని పూర్తిగా నమ్ముకున్నా అని నాకు ఎందుకు ఇలా కొంచెం కుష్టు ఉండిపోయింది, పూర్తిగా నయం కాలేదేంటి అనేసి నన్ను దయ చూడండి స్వామి, మీరే నాకు ఇంకా దిక్కు అని వేడుకుంటే అప్పుడు స్వామి అంటాడు, నీ మనసులో ఒక సందేహం వచ్చింది కదా, మానవ మాతృలమైన మేము నిన్నేమి చేయలేను, నీ వ్యాధి ఏమి పోగొట్టలేను అనేసి నీకు సందేహం వచ్చినందుకే ఆ కొద్ది కుష్టి నీకు ఉండిపోయింది అని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన తప్పుకి క్షమాపణ వేడుకొని మళ్ళీ స్వామిని ఆ బతిలాడుకుంటాడన్నమాట. మీ దయతోటి నాకు ఎలాగో ఈ వ్యాధి పూర్తిగా నయమేలా చేయండి స్వామి, ఇంకా మిమ్మల్నే నమ్ముకున్నానంటే అప్పుడు స్వామి అంటారు, సరే నువ్వు నాకు ఒక స్తోత్రం చెయ్యి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇతను అంటాడు, స్వామి నేను అసలు ఏం చదువుకోలేదు, మందబుద్ధి గలవాడిని, నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను, మూర్ఖుడిని, నేను మిమ్మల్ని స్తుతించడం ఎలా జరుగుతుంది స్వామి అంటే, అప్పుడు స్వామి ఏం చేశారు, కొంచెం భస్మం తీసుకొని రమ్మని విభూతితోటి ఆయన నోరు తెరవమని చెప్పి నాలుక చివరన కొద్దిగా అంటిస్తారన్నమాట. అంటించినప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుందన్నమాట. జ్ఞానోదయం అయిన తర్వాత భక్తి పారవస్యం తోటి ఇతడు ఇంకా స్వామిని స్తుతిస్తాడు. ఏమని స్తుతిస్తాడంటే, ఇంకా మొత్తం ఈయనకంతా తెలిసిపోతుంది అన్నమాట. తత్వము బోధపడి ఆత్మజ్ఞానము తెలుసుకుంటాడు. తెలుసుకొని ఈ చరాచర సృష్టిలో మొత్తం బ్రహ్మాండంలో ఉన్నది శ్రీ గురువే, పరమేశ్వరుడే, ఆ పరమేశ్వరుడు ఎవరో గారు మీరే అనేసి స్వామిని స్తుతిస్తాడన్నమాట. అలాగే ప్రకృతిలో ఉన్న ఈ త్రిగుణాలు కూడా మీ వల్లనే పుట్టాయి, మీ మాయ వల్లనే ఇక్కడ ఇదంతా విస్తరించి ఉంది, ఇది తెలుసుకోలేక మేము ఇంకా ఈ మాయలో చిక్కుకొని ఉన్నాము స్వామి, మీరు మానవ మాతృలకే జ్ఞానాన్ని ప్రసాదించారు, అంటే ఈ పశుపక్షాదులలో ఎవరికి ఉండదన్నమాట, ఒక్క మానవుడికే జ్ఞానం అనేది ఉంటుంది, కానీ మేము ఈ సంసార బంధంలో మాయలో చిక్కుకొని మేము భ్రమలో ఉండి ఈ పాప పుణ్యాల వలన ఈ సంసారంలో చిక్కుకొని మిమ్మల్ని గుర్తించలేకపోయామని నానా విధాలుగా స్వామివారిని ఇతడు స్తుతిస్తూ ఉంటాడన్నమాట. స్తుతించినప్పుడు అక్కడ ఉన్న జనాలకు కూడా చెప్తాడన్నమాట, శ్రీ గురుడే సాక్షాత్తు పరమేశ్వరుడు, ఈయన మానవ రూపంలో ఉన్నాడనేసి మీరందరూ సందేహపడకండి, ఈయన దర్శనం వల్లనే నా పాపాలన్నీ ఎండుటాకుల్లాగా భస్మమైపోయాయి, కాబట్టి మీరందరూ కూడా స్వామివారినే పూజించండి, సేవించండి, ఆయన మన కోసము మానవ అవతారంలో భూమి మీదకి వచ్చారు, పరమేశ్వరుడు ఈయననే మొత్తము త్రిమూర్తి స్వరూపుడు అనేసి పొగుడతాడన్నమాట. పొగిడినప్పుడు స్వామివారికి కవీశ్వరుడు అనే ఒక పేరుని ఇస్తారన్నమాట, బిరుదునిస్తారు. ఇచ్చి అందరూ ఇతన్ని ఇప్పటి నుంచి నంది శర్మను కవీశ్వరుడు అనే పిలవండి అని చెప్తారు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళా స్వామి అంటారు, ఇంతగానం స్తుతిచ్చాడు కదా స్వామి వారిని, అప్పుడు మళ్ళీ స్వామి అంటారు, ఒకసారి చూసుకో నీకు ఉన్న కుష్టు ఉందో లేదో గమనించుకో అంటే, ఈయన మొత్తం శరీరం చూసుకున్నప్పుడు మళ్ళీ అక్కడ కొద్దిగా పిక్క మీద ఉంటుంది కదా కుష్టు, అది కూడా మొత్తం పూర్తిగా మాయమైపోతుంది అన్నమాట, ఉండదు ఇంకా మొత్తం. అప్పుడు ఆయన ఎంతో సంతోషంతో స్వామి వారికి
సేవిస్తూ నేను ఇక్కడే ఉంటాను, మీ పాదాలలో మీ సేవలోనే ఉండిపోతాను స్వామి అని ఆయన ఒక శ్రీ గురు కథ కూడా తన కవితలలో ఒక శ్రీ గురు కథను కూడా రచించారు. చాలా కవిత్వాలు చెప్పారు స్వామి మీద. ఇలా ఈయన ఆ మొత్తం జ్ఞానాన్ని సంపాదించుకొని స్వామి సేవలో ఉండి తరించిపోయారంట. దీంతో నిన్నటి స్టోరీ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు శ్రీ గురు చరిత్ర 46వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేటి వాడంటిరి గదా, అతడెవరు? అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో, ఆయనను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు. మనకు ఈ 44వ అధ్యాయం స్టార్ట్ అయినప్పుడే ప్రస్తావనలో ఇద్దరు కవీశ్వరులు వస్తారని చెప్పారు కదా. అందులో ఒకరు అన్నమాట ఈ నంది శర్మ. మిగిలిన ఇంకొక కవీశ్వరుడు ఎవరు స్వామి, ఆయన గురించి చెప్పండి అని నామధారకుడు సిద్ధయోగిని అడుగుతున్నాడు అన్నమాట. అప్పుడు సిద్ధయోగి చెప్పడం ప్రారంభించారు. శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితా శక్తిని పొందిన నంది శర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలో భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు. ఆ రీతిన శ్రీగురుని మహత్యము మరింత వెల్లడయ్యేందుకు భక్తులు వారి దర్శనానికి రాసాగారు. ఇక్కడ ఈ నంది శర్మ ఎలా ఈయనకు జ్ఞానం సంపాదించుకున్నాక స్వామివారు ఎట్లాగో ఇతనికి కవీశ్వరుడు అని బిరుదిచ్చాక ఇంకా మొత్తం అన్ని కవిత్వాలు చెప్తున్నాడు అన్నమాట. అక్కడ గంధర్వపురంలో స్వామి దగ్గరే ఉండిపోయాడు. ఎన్నో కవితలు రాస్తున్నాడు. ప్రజలందరూ ఈయన చెప్పిన కవితలే చదువుతున్నారు. భక్తి పారవశ్యంలో మునిగిపోయారన్నమాట. ఈ రకంగా ఈయన స్వామివారి యొక్క మహత్యాన్ని తెలియజేశారు అని చెప్తున్నాడు. గానగాపురం సమీపంలో హిప్పగిరి అనే గ్రామం ఉన్నది. ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. గానగాపురం దగ్గరలో అంట హిప్పగిరి అనే ఒక చిన్న గ్రామం ఉందంట. అక్కడ కూడా స్వామివారి మహిమ తెలుసుకొని చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించడానికి వచ్చారంట. వారు ఆయన పాద పూజ చేసుకోదలచి ఆయనను ప్రార్థించి ఆయనను ఎలాగో పంపించి మేళ తాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు. ఏం చేశారంట, స్వామివారిని శ్రీగురు దర్శనానికి ఎట్లా వచ్చారు వీళ్ళు, పాద పూజ చేసుకోవాలనేసి స్వామివారిని దర్శించాలని మొత్తము మేళ తాళాలతో ఊరేగిస్తూ స్వామివారిని వారి ఊరికి తీసుకెళ్లాలని వచ్చారంట. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవం లాగా జరిగింది. చుట్టుపక్కల గ్రామంలో ఉన్న జనాలందరూ ఒక పండుగ వాతావరణం లాగా స్వామివారి దగ్గరికి వస్తున్నారంట. అక్కడ ఏదో పెద్ద పండుగ జరుగుతున్నట్టు స్వామివారి మహత్యం అందరికీ తెలిసిపోయి అందరూ రావడము మొదలైందంట. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తకంగా ఆయనకు పాద పూజలు చేసుకున్నారు. ఇంకా అందరూ భక్తితోటి స్వామివారి మహిమలు తెలుసుకొని అందరూ శ్రద్ధగా పూజలు చేసుకుంటూ వస్తున్నారంట. ఆ ఊరిలో ఒక శివాలయం ఉంది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. అక్కడే ప్రాంతంలోనంట గంధర్వపురంలో గానుగాపురంలో ఒక శివాలయం ఉందంట. అక్కడ ఉన్న శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊర్లోనే నరకేసరి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇక్కడ నుంచి మనకి ఇంకొక బ్రాహ్మణుడి కథ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గంధర్వపురంలోనే నరకేసరి అనే ఇంకొక బ్రాహ్మణుడు ఉన్నాడంట. అతడు మంచి కవి, శివభక్తుడు. అతడు నిత్యము కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ నంది శర్మ కవీశ్వరుడు అయిపోయాడు స్వామివారి అనుగ్రహంతో. అన్ని కవిత్వాలు అన్ని పద్యాలు స్వామి మీద చెప్పడము, మళ్ళీ అక్కడ ఉన్న ప్రజలందరూ తండోపతండాలుగా స్వామిని దర్శించుకోవడము, ఆయన మహిమలు తెలుసుకొని ఊరంతా ఉత్సవం లాగా వస్తుంటే, ఇక్కడ ఈ గంధర్వపురానికి దగ్గరలో హిప్పగిరి అనే ప్రాంతం దగ్గర ఇదంతా జరుగుతుందన్నమాట. వీళ్ళందరూ వస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఉన్న శివుడి పేరేంటి, కల్లేశ్వరుడు అంట. అయితే ఈ నరకేసరి అనే ఈ బ్రాహ్మణుడు ఎవరైతే అక్కడ ఉన్నారో, ఆ ఊరిలో ఉన్నాడో, అతడు కేవలం ఈ కల్లేశ్వరుడినే పూజించేవాడు, ఈ శివుడినే పూజించేవాడంట. మంచి కవి అంట. ఇతడు కూడా మంచి కవి, శివభక్తుడు. అతడు నిత్యము కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్య మణిమాలలు వ్రాసి
కల్లేశ్వరునికి సమర్పిస్తూ కొనేవాడు. అంటే వీళ్ళు కవిత్వం తోటి స్వామివారిని అర్చించడము, ఆ మొత్తం అన్ని చెప్పడము, చేయడము, స్తుతించడము ఇలాంటివన్నీ చేస్తున్నాడంట. ఎవరు? నరకేసరి అనే బ్రాహ్మణుడంట. అలా ఆయన ఒక కల్లేశ్వరుడే స్తుతిస్తాడంట. ఇంకా ఆయన తప్ప ఇంకెవ్వరిని నమ్మడు, ఎవరి జోలికి రాడు. అసలు అంతమంది తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినా అని ఈయన శివుడి భక్తుడు, శివుడి కోసమే ఉంటాడు. శివుడి మీదనే పద్యాలు చదువుతాడు, శివుణ్ణి పూజించుకుంటాడు అని చెప్తున్నారు ఇక్కడ. అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలను నమస్కరించేవాడు కాదు. ఇంకా అక్కడ ఉన్న స్వామివారైతే మానవ అవతారంలో ఉన్నారు, కానీ ఆయన ఏ దేవతలను కూడా నమస్కరించాడంట, ఆ శివుణ్ణి తప్ప, కల్లేశ్వరుణ్ణి తప్ప. మరే దేవతను స్తుతించేవాడు కూడా కాదు. ఇంకా ఏ దేవుళ్ళని కూడా స్తుతించాడంట. అంత కవిత్వం వచ్చినా గాని ఆ పద్యాలు కూడా ఈ కల్లేశ్వరుడు మీదనే చెప్తాడంట, గాని వేరే దేవతలకు మొక్కడు, వేరే దేవతలను స్తుతించాడంట. అతడు ఒక రోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని, ఇతని కవిత్వము ఉత్తమంగా ఉన్నది, అయినప్పటికీ ఇది కేవలము నరస్తుతే గనక పనికిరాదు అని తలచాడు. ఇంకా అక్కడ ఆ ఊరంతా ఈ నందిశర్మ కవిత్వాలు చెప్పుకుంటూ, నందిశర్మ చెప్పే కవిత్వాలకి అందరూ భజనలు చేసుకుంటూ స్వామివారి దగ్గరికి రావడం ఇలాంటివి అవుతున్నాయి కదా. ఈయన నందిశర్మ చెప్పే కవిత్వము, స్తోత్రము ఎవరు విన్నారు? ఈయన నరకేసరి విన్నాడన్నమాట. విని ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు? బాగుంది, ఈయన చెప్పిన కవిత్వము ఉత్తమంగా ఉంది, బాగుంది, కానీ అయినప్పటికీ ఈయన ఎవరికి చెప్తున్నాడు? నరస్తుతే గనుక ఇది పనికి రాదు. అంటే స్వామివారు మానవ అవతారంలో ఉన్నారు కాబట్టి ఒక నరుని ఈయన స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి కాదు, నరుణ్ణి స్తుతిస్తున్నాడు కాబట్టి ఇది పనికి రాదు అని ఆయన డిసైడ్ చేశాడన్నమాట. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వచ్చి, కవిచంద్ర, మీ పద్యాలెంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్తుతిస్తూ మాకు 4 పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహము పొందుతాము అని కోరారు. ఇంకా ఇక్కడ ఈ ఊర్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఏమని అర్థమైందంటే, ఈ నరకేసరి కూడా మంచి కవి అని, మంచి కవిత్వాలు చెప్తాడనేసి తెలిసి అక్కడ ఉన్న కొంతమంది బ్రాహ్మణులంట ఆయన దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఆయన అడుగుతున్నారంట, మీరు పద్యాలు చాలా మనోహరంగా పాడుతారు కదా, ఇక్కడున్న ఈ నరసింహ సరస్వతి అంటే శ్రీగురుని స్తుతించి ఈయన మీద మీరు కవిత్వం చెప్పండి, ఒక 4 పద్యాలు రాసియండి, అది మేము స్వామివారి దగ్గరికి వెళ్ళి స్తుతిస్తాము, దానివల్ల స్వామి అనుగ్రహం మాకు కలుగుతుంది అనేసి కోరుకున్నారంట ఈ బ్రాహ్మణులందరూ వెళ్ళి నరకేసరి దగ్గరికి. అప్పుడు నరకేసరి, అయ్యా అది నా వల్ల కాదు, కల్లేశ్వరునికి తప్ప మరే దేవతను స్తుతించను, ఆయన సేవకే నా కవితను అంకితము చేస్తున్నాను, అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పాడు. ఇంకా ఆయన గట్టిగా ఏం చెప్పాడంటే, ఇలా స్తుతించడం నా వల్ల కాదు, ఎందుకంటే నేను కల్లేశ్వరుడినే పూజిస్తాను, శివుడిని అక్కడ కల్లేశ్వరుడు అంటారు, ఆయనకు తప్ప ఇంకా ఏ దేవతను పూజించను, ఇంకా ఎవరిని స్తుతించను, ఎవరి మీద పద్యాలు రాయను. అలాంటప్పుడు ఈయన ఒక మానవ మాత్రంలో ఉన్న ఒక సన్యాసి రూపంలో ఉన్నాడు, ఈయన మీద కథ ఎలా చెప్తాను, కవిత ఎలా చెప్తాను అనేసి అంటున్నాడంట. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు. ఇంకా ఇలా చెప్పేసి ఈ నరకేసరి ఏం చేసిండు, వాళ్ళతోటి నా వల్ల అయితే కాదు, నేనైతే ఈయన మీద ఎలాంటి కవిత చెప్పను, నాది కేవలం ఆ కల్లేశ్వరుడికి తప్ప ఇంకా ఏ దేవుని నేను స్తుతించను, ఇంకా మీరు వచ్చిన దారి వెళ్ళొచ్చు అని గట్టిగా చెప్పేసిండంట. అలా చెప్పేసి మళ్ళీ ఆయన కల్లేశ్వరుడు దగ్గర పూజించుకోవడానికి ఆలయానికి వెళ్తాడు నరకేసరి. అప్పుడు అదేమి చిత్రమో గాని ఆ రోజు అతడు పూజ ప్రారంభించినప్పటి దగ్గర నుండి అతనికి బాగా నిద్ర తూగసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది. ఇంకా ఈయన అతడు మానవ మాత్రుడు కదా, ఆయన మీద నేను ఎలాంటి కవిత్వం చెప్పను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంకా ఈయన యథావిధిగా పూజ చేసుకుందామని శివాలయంలోకి వెళ్ళాడన్నమాట. వెళ్ళినప్పుడు ఆయన పూజ స్టార్ట్ చేయగానే అతనికి ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుందంట, మొత్తం నిద్రతో ఇట్లా తూగిపోతున్నాడంట.
అసలు నిద్ర ఆపుకొని మళ్ళీ నిద్ర ఆపుకొని పూజ చేద్దామని ప్రయత్నం చేసినా అని ఆ పూజ మధ్యలో కూడా ఆయన అలాగే సడన్ గా కునుకు పట్టి పడుకుంటాడంట. ఆ కునుకులోనే ఒక చిత్రమైన కల కూడా వచ్చింది. కలలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రము ఎప్పుడూ కనిపించే కల్లేశ్వర లింగము అప్పుడు కనిపించలేదు. ఈయన మొత్తము తూగుతూ ఉన్నాడు, మత్తుగా ఉంది ఈయనకి. పూజ చేద్దామని శివాలయంలోకి వచ్చేసరికి ఈయన పూజ జరగదు. ఈయన మళ్ళీ ఆ, తేరుకొని మళ్ళీ పూజ చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేసేసరికి నిద్ర కూడా పట్టేసింది ఈయనకు. ఒక సెకండ్ లో కునుకు పట్టిందంట. ఆ కునుకులో ఒక కల కూడా వచ్చిందంట. ఆ కల ఎలా వచ్చింది? అతడు మళ్ళీ అక్కడ ఆలయంలోనే పూజ చేస్తున్నట్టు వచ్చిందంట. కానీ అక్కడ ఆ స్థానంలో ఎవరైతే కల్లేశ్వర లింగం విగ్రహం ఉంటుందో అది లేదంట. అక్కడ స్వామివారి లింగము కనిపించలేదంట. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చుని ఉన్నాడు. అక్కడ స్వామివారు శ్రీగురుడు ఆ అక్కడ లింగం ప్లేస్ లో శ్రీగురుడు కూర్చున్నట్టుగా ఈయనకి కల వస్తుందన్నమాట. మానవ మాతృలమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు. ఇంకా ఏం చెప్తున్నారంట, ఆయన కలలోనే ఇదంతా. ఆయన ఏ శివాలయంలో అయితే కల్లేశ్వర లింగానికి పూజ చేస్తాడో అక్కడ ఆ లింగం లేదు. మళ్ళీ ఈయనకి ఇది స్వప్నము. ఈ స్వప్నంలోనే ఆ లింగం ప్లేస్ లో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు. మళ్ళీ ఆయన నవ్వుతూ ఏమంటుండు, నీవు కల్లేశ్వరునికి తప్ప మరెవరికి పూజ చేయను అని అన్నావు కదా, నీ మరి నన్ను ఎలా ఇప్పుడు పూజ చేస్తావు అనేసి అడుగుతున్నాడు అన్నమాట. మానవ మాతృలమైన మమ్ము ఈనాడు పూజిస్తావా ఏంటి అని అన్నారు. నరకేసరి త్రుల్లిపడి వెంటనే నిద్ర మేలుకున్నాడు. ఆయన ఒక్కసారే నిద్రలోంచి బయటికి వచ్చాడన్నమాట. ఆయన ఒళ్ళు జలధరించింది, ఏంటి ఇలా వచ్చింది అనేసి. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది. మళ్ళీ పూజ స్టార్ట్ చేశాడంట. మళ్ళీ అతనికి నిద్ర పట్టిందంట. శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు. ఆ కలలోనే అతడు పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించాడు. ఈసారి ఏమైంది, రెండోసారి ఆయన తేరుకొని మళ్ళీ ఈ కల్లేశ్వరుడికి పూజ చేయడం ప్రారంభించాడన్నమాట. మళ్ళీ అప్పుడు శ్రీగురుడు కనిపించి స్వప్నంలో దర్శనమిచ్చి ఏం చెప్తున్నాడు, ఇక్కడున్న కల్లేశ్వరుడు మళ్ళీ నేను వేరు కాదు అనేసి చెప్పిండన్నమాట. చెప్పడంతోటే ఆ కళలోనే అతడు ఏం చేశాడు, స్వామివారికి 5 పద్యాలతో కవిత్వాన్ని స్తుతించాడంట. ఈసారి నరకేసరి మేల్కొని తనకొచ్చిన కలను స్మరించుకొని, అయ్యో నేను ఎంతవరకు పొరపడ్డానే, ఈ నరసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని ఇంతవరకు నేను తలిచినట్లు మానవ మాతృలు కారు. కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు. అప్పుడు ఆయన సత్యం తెలుసుకున్నాడన్నమాట. ఇక్కడ ఎవరో కాదు, ఈ కల్లేశ్వరుడు నేనే అన్నప్పుడు ఆయన అనుకుంటాడన్నమాట, ఈ మానవ రూపంలో ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. భగవంతుడే ఇక్కడ భక్తులను ఉద్ధరించడానికి ఈ రకంగా అవతరించారు అనేసి చెప్తున్నాడు. శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు. అంటే ఈయన అంటాడు కదా మొదలు, ఆ దేవ దేవతలను కూడా మొక్కను, కల్లేశ్వరుడికే మొక్కుతాను అనుకున్న ఈ మనసులో అనుకున్న మాట అక్కడున్న బ్రాహ్మణులకు కూడా చెప్తాడన్నమాట. మీరు మానవ స్వరూపాన్ని నరుణ్ణి తీసుకొచ్చి పూజ చేయమంటున్నారు, ఆయన కవిత్వం చెప్పమంటున్నారు, నా వల్ల కాదు అన్నది ఆయనకు వచ్చిన సందేహాన్ని స్వామివారి ఇక్కడ లోపల లింగం లేకుండా శ్రీగురుడే కనిపించడం తోటి ఈయన సందేహము తీరిపోయిందన్నమాట. ఆ విధంగా ఇతడు అంటున్నాడన్నమాట. నా సందేహానికి స్వామివారి ఇలా సమాధానము చెప్పారు. వెంటనే బయలుదేరి అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు. ఇంకా బయటికి ఉరికొచ్చాడన్నమాట. శివాలయంలోంచి బయటికి బయలుదేరి స్వామివారు ఎక్కడున్నారో చూసుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి పరుగు పరుగున బయలుదేరాడంట. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామి తన కవితతో ఇలా స్తుతించాడు. అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే. అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలము కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారము లభించదు.
కల్లేశ్వరుని కృప వలన నాకీనాడు మీరు దర్శనము గ్రహించారు. ఇంకా ఏం చెప్తున్నాడు? 5 పద్యాలను స్తుతించమని చెప్పారు కదా, అదే పద్యాలు స్వామివారి ముందు చెప్తున్నారు. సాక్షాత్తు మీరు ఆ కల్లేశ్వరుడే, కల్లేశ్వరుడు నేను వేరు కాదని చెప్తాడు కదా స్వామివారు. అయితే అప్పుడు ఇతను అంటున్నాడు, సాక్షాత్తు మీరు ఆ కల్లేశ్వరుడే, ఇది తెలుసుకోలేక నేను మిమ్మల్ని స్తుతించలేను స్వామి. ఎంతో తపస్సు చేస్తే యోగులకు కూడా మీ సాక్షాత్కారము లభించదు. ఆ కల్లేశ్వరుణ్ణి పూజించినందుకు నాకు మీ దర్శన భాగ్యము లభించింది. ఈ దుఃఖ సాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరు ఇలా అవతరించారు. అంటే అంత ఈ సంసారంలో మునిగిపోయి సంసారంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను కాపాడడానికే మీరు, భక్తులను ఉద్ధరించడానికే మళ్ళీ మా గురించే మీరు మానవ అవతారంలో వచ్చారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటము వ్యర్థమే అని స్తుతించాడు. ఇంకా స్వామివారు గుర్తించాడు కదా, ఇంకా మీరు తప్ప ఇంకెవరూ లేరు, మిమ్మల్ని ఆశ్రయించకుండా వేరే మార్గాలు వెతకడము ఇంకా వ్యర్థము ఆ స్వామి అని స్తుతించాడు. అప్పుడు స్వామి నవ్వి, ఏమయ్యా, ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాతృలమని మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే, ఇంతలోనే నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగాడు. ఇంకా స్వామివారు నవ్వుతూ అతన్ని అడుగుతున్నాడు అన్నమాట. నన్ను అందరిలాగా మానవ మాతృడు అన్నావు కదా, నన్ను ఎలా పూజిస్తున్నారని అందరినీ ఇక్కడ అడిగావు కదా, మరి నువ్వెలా ఇప్పుడు నన్ను ఇలా ఎందుకు మనసులో ఇలా అదే అంటే నువ్వు ఎందుకు ఇలా స్తుతిస్తున్నావు నన్ను అని స్వామివారు అడిగారంట. అప్పుడు నరకేసరి నమస్కరించి, స్వామి, నేను అజ్ఞానం అనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిటి జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. నేను అజ్ఞానంలో ఉన్నాను, నన్ను బయటికి తీసుకొచ్చారు స్వామి మీరు అని చెప్తున్నాడు. ఇంతకాలము నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవము ఆయనకు విన్నవించుకున్నాడు. అంటే నేను ఇన్ని సంవత్సరాలుగా ఆ శివుడికి అంటే కల్లేశ్వరుడు అని అంటారు కదా, అక్కడ ఉన్న శివుడిని, ఆ స్వామి ఆ శివునికి పూజ చేసినందుకే నాకు ఈ రోజు మీ పాదసేవ లభించింది, నాకు ఇది ఒక దివ్య అనుభవము, మీరు దర్శనం నాకు కల్పించడము అనేసి చెప్తున్నారు. ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. ఇంకా స్వామివారిని పూజిస్తూ స్తుతిస్తూ ఏం చెప్తున్నాడు చివరిగా, నన్ను శిష్యునిగా స్వీకరించండి స్వామి, అనుగ్రహించండి అని కోరుకుంటున్నాడంట నరకేసరి. నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలచాలని కోరాడు. శ్రీగురుడు కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు, ఆయనంటే మాకెంతో ప్రీతి గనుక మేమెప్పుడు ఆ రూపంలో హిప్పగిరిలోనే ఉంటాము గనుక నీవు ఎప్పటి వలె నీవక్కడే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు. ఇంకేమన్నారు, ఈయన స్వామివారి దర్శనం అయ్యేసరికి కల్లేశ్వరుడు వేరు కాదు స్వామి, మీరు వేరు కాదు అనేసి గుర్తించాను. మీ అనుగ్రహం వలన ఇన్ని రోజులు నేను కల్లేశ్వరుడికి పూజించినందువలనే నాకు మీ దర్శన భాగ్యం లభించింది, నేను ఇంకా మిమ్మల్నే సేవించుకుంటా, మిమ్మల్నే పూజించుకుంటా, నన్ను అనుగ్రహించండి అన్నప్పుడు స్వామివారు ఏం చెప్తున్నారు, ఉమ్ అక్కడ ఉన్న కల్లేశ్వరుడు అక్కడ నాకెంతో పరమ శ్రేష్ఠుడు, ఆయన అంటే నాకెంతో ప్రీతి, కాబట్టి నువ్వు ఆ రూపంలోనే నేను అక్కడే ఉన్నాను, నేనున్నది ఆ రూపంలోనే, కాబట్టి నువ్వు అక్కడ ఉన్న కల్లేశ్వరుడినే పూజించుకో అని చెప్తున్నాడంట. కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్ని సేవించుకోవాలని ఉందని మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. ఇంకా ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు స్వామివారి దర్శనము త్రిమూర్తి స్వరూపంలో దర్శనం లభించింది గనుక ఇంకా కల్లేశ్వరుని కాదు, నేను మిమ్మల్నే పూజించుకుంటాను, నాకు మీరే కల్లేశ్వరుడైనా మీరే, అన్ని మీరే స్వామి అన్నట్టు గట్టిగా పట్టుబట్టాడంట. మిమ్మల్ని పూజించుకుంటాను అనేసరికి స్వామివారు కూడా సరే అని ఒప్పుకున్నారంట. అప్పటి నుండి నరకేసరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. ఇంకా ఏం చేశాడు, అటు కల్లేశ్వరుడిని కూడా పూజించుకుంటున్నాడు, ఇక్కడ కల్లేశ్వరుడు స్వామివారు వేరు కాదని చెప్పారు, ఇంకా శ్రీగురుని కూడా పూజించుకుంటున్నాడంట. పూజించుకుంటూ
ఆయన పంచరత్నాలు, ఆయన దగ్గర ఉన్న పంచరత్నాలతోటి స్వామి వారిని స్తుతిస్తూ ఉన్నాడంట. ఈ రకంగా శ్రీ గురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారు ఎందరో ఉన్నారు అని సిద్ధయోగి నామధారకుడికి చెప్తున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. బాగుంది మ్యామ్. స్టోరీ రోజుకి ఒక్కొక్క మలుపు తిరుగుతుంది. అవునండి. బాగుంది. ఉమ్. 46వ అధ్యాయం కంప్లీట్ అండి. ఉమ్. బాగుంది మ్యామ్. ఇంకా మ్యామ్ చెప్పండి. పద్మజ మ్యామ్. స్వామి వారి లీలలు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అనుగ్రహించే విధానము చాలా విచిత్రంగా ఉంది. అవును. మేడం అన్మ్యూట్ చేసుకోండి పద్మజ మ్యామ్. ఏదో చెప్పండి. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు క్షేత్రానికి వెళ్ళినప్పుడు కేవలం స్వామినే దర్శించుకొని వస్తారు కదా. ఈ గురు చరిత్ర పారాయణ చేయడం వల్ల అక్కడ సంగమ నది, ఈ అశ్వత్థ వృక్షము, స్వామి పాదుకలు కూడా ఎంత ఇంపార్టెంటో, మళ్ళీ అక్కడ పారాయణ చేయడము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాలు ఈ చరిత్ర పారాయణ చేయడం వల్ల తెలుస్తుంది అన్నమాట. అంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క మహిమ ఉంటుంది కదా. అవును. మనం కేవలం స్వామిని దర్శించుకొని బయటకు వచ్చేస్తాం ఎక్కడికి వెళ్ళినా గానీ. అవును. చాలా మంది ఇప్పుడు టెంపుల్స్ కి అంటే ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు స్వామి వారిని దర్శనం చేసుకొని వస్తారు. స్వామి వారిని దర్శనం చేసుకొని రావడమే కాకుండా వాళ్ళకున్న కోరికలన్నీ చెప్పుకొని వస్తారు. అంటే దేవుడి దగ్గరికి కోరికలు తీర్చుకోవడం కోసం వెళ్తున్నారు కానీ ఆయనను చూడడానికి వెళ్తున్నారా కోరికలు తీర్చుకోవడానికి వెళ్తున్నారు అనేది తెలియట్లేదు అసలు. కోరికలు తీరుస్తాడని తెలిస్తేనే వస్తున్నారు మళ్ళీ. అదే అదే. అక్కడ ఏమీ కోరుకోవద్దని చెప్పండి, ఏ భక్తుడే వెళ్ళాడు ఆ గుడికి. అవును, నిజమే, అది నిజమే. ఇప్పుడు అందరూ అదే మాదిరి కదా ఇప్పుడు. ఆ అంటే ఆ, నిజమేలేండి, అది కూడా ఇప్పుడు ఏం మాట్లాడలేము. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు. కర్మ అంతే కర్మ ఫలాలు. అంతే అంతే. కానీ రోజుకి ఒక మలుపు తిరుగుతుంది మ్యామ్ కథ మాత్రం. ఈ చరిత్ర చాలా బాగుంది, శ్రీ గురు చరిత్ర. రోజు రోజుకి కొత్త కొత్తగా వినిపిస్తుంది అందులో అసలు. ఇది చాలా పెద్ద గ్రంథం అండి. ఇందులోంచి కొన్ని కథలనే తీసుకున్నారన్నమాట. ఇప్పుడు నేను చెప్పే పుస్తకము పారాయణ బుక్ ఏదైతే ఉందో అందులోంచి చాలా తక్కువ కథలు తీసుకొని చెప్తేనే మనకి ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది. ఇంకా అంత పెద్ద గ్రంథం తీసుకుంటే మనకి ఇంకా టైం ఇంకా ఉండదు, ఇంకా అది వెళ్తూనే ఉంటుంది అవును కంటిన్యూగా. అవును. కొంత ముఖ్యమైన అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏదైతే కథలు చెప్తున్నానో, ఈ నరకేసరి, నంది శర్మ, వీళ్ళ ఇల్లు, వీళ్ళ తరాల వాళ్ళు కూడా ఉన్నారు మనకు. మహారాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నారండి వీళ్ళు. ఆహాహా. వాళ్ళ వంశం వాళ్ళు స్వామివారిది ఈ పూజ ఈ అన్ని కంటిన్యూగా చేస్తూనే ఉన్నారన్నమాట. వాళ్ళు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. 11వ వంశం వాళ్ళంట. ఇంకా ఒక్కొక్క ఇప్పుడు నరకేసరి వంశం వాళ్ళు 11వ వంశం వాళ్ళు ఉన్నారు ఇట్లా. మరి ఇట్లా నంది శర్మ వాళ్ళది వాళ్ళు ఎంత ఏ వంశం వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు అట్లా.
చాలా ఇప్పగిరి ఆ చుట్టుపక్కల గాన్గాపురం చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ మనం చూడ్డానికి మనకి పర్మిషన్ కూడా ఇస్తారు చుట్టుపక్కల. ఈ సాయం దేవుడి ఇల్లు కూడా ఉందంటండి. ఇప్పుడు కూడా మనం అక్కడికి మహారాష్ట్ర వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఈ నామధారకుడు వాళ్ళ పూర్వీకుడు కదా సాయం దేవుడు. అవును మ్యామ్, మీరు అన్నది నిజం అది. హలో హలో ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలండి. నాదేం లేదు మ్యామ్, అంతా ఆ విశ్వానిది. చాలా ధన్యవాదాలు మ్యామ్. అమూల్యమైన మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు, చెప్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఉమ్, రేపటి రేపటి రోజున మనము ఈ 47వ అధ్యాయంతో మనం కలుసుకుందాము. అవునండి. సెషన్ ఎండ్ చేస్తున్నాను మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.